श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरतुषे नमः। नमो ब्राह्मण्य देवाय गो ब्राह्मण्य हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरंगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे कृष्ण మన క్లాస్ లో ఆహ్లాద్ ధ్రువ నెక్స్ట్ ధ్రువ సో ఫస్ట్ ఆహ్లాద్ చెప్పమ్మా ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिर्भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति ध्यायत् रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियश्चरन् आत्मवैश्यर्विधेयात्मा प्रसादमधिगच्छति। ఇప్పటివరకు అయింది 65 మనం తర్వాత చూద్దాము. సో ధ్రువ నెక్స్ట్ ధ్రువ నువ్వే రాగ ఓకే నువ్వు చెప్పు ఏం కాదు. ధ్యాయతో ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषविमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्ये विधेयात्मा प्रसादमधिगच्छति. వెరీ గుడ్, చాలా బాగా చెప్పాడు ధ్రువ. తర్వాత ఎవరు బాగా చెప్తారు? దీత్య బాగా చెప్తుంది. దీత్య అందరు మిగతా వాళ్ళందరూ వింటూ ఉండాలి. వింటూ మీరు కూడా నేర్చుకొని ఇలా చెప్పాలి అని మీకు అది రావాలి. సో ఆఫ్టర్ దీత్య నెక్స్ట్ కమ్స్ మేనేజ. ఒక మేనేజ రెడీగా ఉండు. ఓకే దీత్య స్టార్ట్. మిగతా వాళ్ళందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. దీత్య ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषा विमुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति. కొంచెం పోయినట్టుంది ఈ శ్లోక. సో రేపు నేను మళ్ళీ అడుగుతాను, చెప్పాలి. ఓకే మేనేజర్. ध्यायतो विषयान् पुंसः संगस्तेषुपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः
सम्मोह स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशात् प्रणश्यति रागद्वेषविमुक्तेषु विषयान् इन्द्रियैश्चरन् आत्मवैश्चैर्विधेयात्मा प्रसादम् अधिगच्छति. Okay. It's okay. Next comes after Menaja, Mukunda Priya. వచ్చిందా ఈరోజు? ఓకే. అనన్య ఏంటమ్మా? నాకు థర్డ్ శ్లోక వచ్చింది మాతాజీ. థర్డ్ శ్లోక వచ్చిందా? నెక్స్ట్ ఇది వీళ్ళది అయిపోయాక నిన్ను అడుగుతానే, అప్పటి వరకు నేర్చుకుంటూ ఉండు. చెప్పమ్మా ముకుంద ప్రియ. ధ్యాయతో విషయాన్ పుంసః సంగాస్తేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామత్ క్రోధోభిజాయతే క్రోధాద్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి రాగద్వేషః విముక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. వెరీ గుడ్, చాలా బాగా మంచి ప్రాక్టీస్ చేశారు, చాలా బాగా వచ్చింది. ఓకే, నెక్స్ట్. ఓకే, సో మనం ఇప్పుడు శ్లోక నెంబర్ 65లో ఉన్నాము. ఓకే, శ్లోక నెంబర్ 65లో ఉన్నాము. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసోహ్యాశు ప్రసన్న చేతసోహ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. ఓకే, ఇది ఏం చెప్తున్నాడు యాక్చువల్గా అనేది మనం ఇప్పుడు చూద్దాం. అంతే, రేపు దీని గురించి మనం ఒక్కొక్కరు మళ్ళీ తీసుకోవాలి, ఒక్కొక్కరిది. సో ఇవాళ ఏం చెప్తున్నాడని చూద్దాం. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే, స్టోరీ చెప్పొచ్చు మాతాజీ? చెప్పు, అలా చెప్పు. ఇలా ఎవరికైనా ఏమైనా మంచి స్టోరీస్ ఉంటే చెప్పండి, ఐఎమ్ వెల్కమ్. ఓకే, చెప్పు మాతాజీ. కర్మ గురించి ఒక స్టోరీ మాతాజీ. ఒక ఆయన చాలా పాపాలు చేసి మాతాజీ కుంభమేళకి వెళ్ళింది మాతాజీ. కుంభమేళకి వెళ్ళి అక్కడ గంగాలో మునిగిండు మాతాజీ. మునిగాడు చేసి మునిగిన తర్వాత నా పాపాలన్నీ పోయినాయని వెళ్తుంది మాతాజీ. అప్పుడు ఒక డౌట్ వచ్చింది మాతాజీ ఆయనకి, నా పాపాలన్నీ పోయినాయో లేదో కానీ టెస్ట్ చేద్దాం అనుకున్నాడా ఆహ్లాద్? అవును మాతాజీ, టెస్ట్ చేద్దాం అనుకుంది మాతాజీ. మళ్ళీ గంగ దగ్గరికి వెళ్ళి గంగని అడిగింది మాతాజీ, నువ్వు నా పాపాలు ఉంచుకుంటావు అంటే, నేనెందుకు ఉంచుకుంటా, నేను సముద్రంలో కలిసిపోతా కదా, సముద్రంలో అడుగు అన్నారు మాతాజీ. సముద్రాన్ని అడిగితే నేనెందుకు ఉంచుకుంటా, నా వాటర్ ని తీసుకుని క్లౌడ్స్ అడుగు అంటుంది మాతాజీ. అయితే క్లౌడ్స్ దగ్గర పోయి అడిగితే, నేనెందుకు ఉంచుకుంటా, మళ్ళీ వర్షం ఫామ్ లో నీ దగ్గరకే పంపిస్తా, నీ కర్మ అని చెప్తున్నా. అది సంగతి. సో కర్మ అనేది అంత ఈజీగా పోదురా అని చెప్తున్నాడు అనమాట స్టోరీ. నువ్వు చేసుకున్నది నీకే, నీవు అనుభవించాల్సిందే. చేసుకున్న వారి, అందుకే అంటారు కదా పెద్దోళ్ళు అంటారు, చేసుకున్న వారికి చేసుకున్నంత. నువ్వెంత చేసుకుంటే అంత నీకు ఉంటుంది రిటర్న్. అంత బాగా సర్వ్ చేస్తూ ఉంటది అనమాట. ఈ నేచర్ అట్లా సర్వ్ చేస్తూ ఉంటది. మనం చూస్తూ ఉంటాం, ఒకడేమో చాలా బీదోడు ఉంటాడు, ఒకడేమో చాలా ధనవంతుడు ఉంటాడు, ఒక్కొక్క వేలో ఉంటాడు. ఒకడు ఇమ్మీడియట్ గా హ్యాపీగా ఉంటాడు, ఆ నెక్స్ట్ డేనే దుఃఖపడుతూ ఉంటాడు. ఇది ఏంటి అనేది మనకు అర్థం కాదు. చేసుకున్న వారికి చేసుకున్నంత, అంతే. సో మనకి కర్మ వదిలిపెట్టదు. కర్మ వదిలిపెట్టాలంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ వే, ప్యూరిఫై యువర్ సోల్. సోల్ ని ప్యూరిఫై చేయడం అని అంటే, సోల్ కి కొన్ని రోగాలు ఉన్నాయి, డిసీజెస్.
ఆ డిసీజెస్ ని తొలగించుకోవాలి ఫస్ట్. సోల్కి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి, ఏమేమి డిసీజెస్ ఉన్నాయి చెప్పండి? ఈగో, కోపం, రైట్. మాతాజీ జెలసీ కామ ఇవన్నీ. క్రోధ ఆ, లోభం లోభం అంటే మాతాజీ అత్యాశ, గ్రీడీనెస్, లోభం. ఎస్. సో ఇవన్నీ పోగొట్టుకోవాలి, మనం క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకున్నప్పుడే నువ్వు ప్యూరిఫై అవుతూ ఉంటావు అనమాట. నువ్వు క్లీన్ ఎలా చేసుకుంటావు? దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. హౌ యూ కెన్ యా చాంటింగ్. అంతే. దెర్ ఇస్ ఓన్లీ వన్ వే దట్ యు హ్యావ్ టు చాంట్. అండ్ దెర్ ఇస్ అ ప్రాసెస్, ఒక ప్రాసెస్ ఉంది దానికి కూడా. నువ్వు ఎలా చాంట్ చేయాలి, నీకు ఒక నియమ నిష్టలు ఉన్నాయి. దాన్ని ఫాలో అయినవంటే నువ్వు తప్పకుండా సోల్ గ్యారంటీ క్లీన్ అవుతుంది. క్లీనప్ అయిపోతూ ఉంటే నువ్వు ఇలా భగవద్గీత, భాగవతాలు వింటూ ఉండాలి. నీకు రుచి పెరుగుతుంది అనమాట, ఇంట్రెస్ట్, రుచి, టేస్ట్ అనేది మారిపోతుంది. హయ్యర్ టేస్ట్, దట్ ఈస్ కాల్డ్ హయ్యర్ టేస్ట్. నువ్వు ఇంతకుముందు అనుకున్నావు, మనకు ఒక శ్లోకాలు వచ్చింది హయ్యర్ టేస్ట్కి అలవాటు పడాలి అని. ఎలా అలవాటు పడతావు? నువ్వు ఎప్పుడైతే ఈ చాంటింగ్ చేస్తూ ఉంటావో యూ విల్ గెట్ హయ్యర్ టేస్ట్. హయ్యర్ టేస్ట్కి అలవాటు పడతావు. దట్ ఈస్ వాట్ ఈస్ హయ్యర్ టేస్ట్? నువ్వు ఈ కళ్ళకు ఏది కనిపించాలి? ఈ సెన్సెస్ ఆర్గాన్స్ ఉన్నాయి, సెన్స్ ఆర్గాన్స్. వాట్ ఆర్ దోస్ సెన్స్ ఆర్గాన్స్ ప్లీజ్? ఎనీవన్? ఐస్, వెరీ గుడ్. ఫైవ్ సెన్సెస్, స్కిన్, ఇవన్నీ. సో నువ్వు అందుకే కదా మనకు అంబరీష మహారాజు ఎలా వాటిని చాలా బాగా ఉపయోగించుకున్నాడు. మనకు ప్రీవియస్ ఒక స్టోరీ కూడా చెప్పాను. అంబరీష్ మహారాజు ఎంత బాగా ఉపయోగించుకున్నాడు తన సెన్సెస్ ని. 5 సెన్సెస్ ని చాలా చక్కగా ఉపయోగించుకున్నాడు. ఐస్ ని, ఆ కళ్ళని ఆ పాదాలనే చూసేవాడంట. కృష్ణ పాదాలు ప్రొద్దుట్లేస్తే వాటికి పూజించడము, అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాడు. మనం ఇప్పుడు ఏదైనా దేవుడి గుడికి వెళ్ళినా కానీ కూడా మనం ఫస్ట్ ఆ పాదాల నుంచి స్టార్ట్ చేయాలి. ఆయన పాదాల నుంచి పైకి వెళ్ళాలి చూడడం. సో అలా నీ కళ్ళని అంత బాగా ఉపయోగించుకోవాలి. ఈ చేతులు క్లీన్ చేయడానికే ఉపయోగించాడంట అంబరీష్ మహారాజు. ఆ టెంపుల్ క్లీన్ చేయడము, ఆ దేవుడి గదిలు, దేవుడికి సంబంధించిన అన్ని క్లీన్ చేయడము, అలా చక్కగా ఉపయోగించుకున్నాడు. సో ఇవన్నీ అన్ని స్కిన్ టచ్ అయినా కానీ కూడా నువ్వు ఆ దేవుడిని టచ్ చేయడము, అంటే దేవుడు పాదాలను టచ్ చేయడము, ఈ నోస్, ఈ దేవుడి యొక్క పూలు ఉంటాయి కదా వాటిని స్మెల్ చేయడం, ఆ పర్ఫ్యూమ్ ని, ఆ దేవుడికి పెట్టిన ఆ పూల యొక్క పర్ఫ్యూమ్ వాటిని స్మెల్ చేయడము. నువ్వు అలా అన్నిటికీ ఇలాంటివి అలవాటు పడాలి. వాటికి అక్కడ పెట్టినటువంటి అగరబత్తులకి అలవాటు పడాలి. నీకు ఇంట్లోకి ఎవరైనా రాగానే నీకు ఆ స్మెల్లే రావాలన్నమాట. ఎవరైనా రాగానే అబ్బా ఎంత మంచి పరిమళమో అనుకోవాలి వాళ్ళు, ఇంత మంచి స్మెల్ వస్తుంది, వాళ్ళకి ఆ స్మెల్ చూపెట్టాలి నువ్వు. సో ఇలా నువ్వు నీ సెన్సెస్, ఈ 5 సెన్సెస్ ని నువ్వు చక్కగా ఉపయోగించుకోవాలి. ఈ టంగ్ అయినా కానీ కూడా చాంటింగ్, టంగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గన్, చాలా హయ్యర్ మోస్ట్ అన్నమాట టంగ్. ఎందుకు అంటే దానితోటే ప్రసాదం తింటావు. నీ బాడీ తయారేదే అలాగే. నువ్వు ఎప్పుడైతే ప్రసాదం తింటావో నీ బాడీ అలా తయారవుతుంది కదా. నువ్వు ఏది తింటే అదే తయారవుతుంది. నువ్వు మృగాలను తిన్నావు అనుకో, మృగాలు ఇన్ ద సెన్స్ లైక్ మీట్ అట్లాంటివి తిన్నావు అనుకో, ఏమవుతుంది? మృగంలాగా తయారైపోతావు కదా. నీ ఇంటెలిజెన్స్ కూడా మారిపోతుంది అప్పుడు. నువ్వు ఎప్పుడైతే ఈ కృష్ణ ప్రసాదాన్ని తింటూ ఉంటావో, సో నీ ఆలోచన విధానాలు, లోపల ఉన్న కృష్ణ కూడా నేను గైడ్ చేయడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. నీ ఆలోచన ఇంటెలిజెన్స్ అనేది మారిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ హ్యాపీనెస్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు మనిషి ఎందుకు హ్యాపీగా ఉండడు, ఎందుకు అనేది మనం ఇంత ప్రీవియస్ శ్లోకాస్లో తెలుసుకున్నాం. డిజైర్ కదా మెయిన్ కాజ్, అదే. సో బుద్ధుడు కూడా చాలా చూశాడు, సఫర్ ఎందుకు అవుతున్నారు అందరూ అని చాలా పరీక్ష చూశాడు అనమాట. ఇన్వెస్టిగేషన్ చేశాడు బుద్ధుడు. చేసి ఆయనకు ఒకటి అర్థమైంది. ఏంటి అంటే ఈ సఫరింగ్ కి ఒక కాజ్ ఉంది. ఆ కాజ్ ఏంటి అంటే డిజైర్. ఎప్పుడైతే ఈ డిజైర్ ని పోగొట్టుకుంటావో మనుషులందరూ హ్యాపీగా ఉంటారు అని ఇది ఆల్రెడీ వేదాలలో ఉంది.
కానీ ఆయన ఈ వేదాలన్నీ నమ్మను అని చెప్పి పక్కన పెట్టి ఆయన ఓన్గా చెప్పడం స్టార్ట్ చేశాడు దాన్ని. ఎందుకంటే వేదాలు మనుషులు అప్పుడు ఆయన టైంలో వేదాలను నమ్మడం మానేశారు అందరూ. ఇదేంటి ఈ బుక్ లో ఉన్నదంతా వేస్ట్, ఇది చదవకూడదు, ఇదంతా అలా అలా మాట్లాడటం స్టార్ట్ చేశారు జనాలు. సో ఆయన కూడా వాళ్ళలాగానే వెళ్ళాడనమాట. వేదాలను పక్కన పెట్టి ఇది మనుషులకు సఫర్ ఎందుకు అవుతున్నారు అని అంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ కాజ్, దట్ ఈస్ డిజైర్ అని చెప్పాడనమాట. సో అలాగే ఇప్పుడు ఈ 65th శ్లోక కూడా అదే అనమాట. దాని మీనింగ్ అనమాట, సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలకు. నెక్స్ట్ దాంట్లో ఉంటుంది చూడండి, భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. అన్ని దుఃఖాలు పోవడానికి ఏంటి? భగవంతుడొక్కడే. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని అందు స్థిరంగా నిలుస్తుంది. ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకుంటావో అప్పుడే నీ ఇంటెలిజెన్స్ ఆ భగవంతుడి పైన ఉంటుంది. అది చెప్పేదన్నమాట. ఇక్కడ కూడా ఇంగ్లీష్ లో ఫర్ వన్ దస్ సాటిస్ఫైడ్ ద 3-fold miseries of material existence exist no longer. వాళ్ళకి ఇంకా అలాంటి ఈ మిజరీస్ ఉండవంట. ఏవి 3-fold miseries? ఏంటి ఆ 3-fold miseries ఏంటి? కృష్ణ కాన్షియస్ లో ఉన్నవాడు ఎప్పుడు అన్హ్యాపీగా ఉంటాడు. ఎందుకు అన్హ్యాపీగా ఉంటాడు? వాడికి ఎప్పుడు ఈ పీపుల్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాడికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే న్యాచురల్ కెలామిటీస్ నుంచి వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి వాడికి తెలిసిపోతుంది అనమాట రీజన్ ఏంటి అనేది. సర్వ దుఃఖాలకి ఒక్కడే, సర్వ కారణాలకి కారకుడు శ్రీకృష్ణుడే అని తెలుసుకుంటాడు. కాబట్టి హీ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దట్ అండ్ హీ విల్ కీప్ హిస్ మైండ్ ఆన్ కృష్ణ. ఓకే, ఇది ఇంపార్టెంట్. సో ఇది 65th శ్లోక, పెద్ద చిన్నదే, ఇంతే మెసేజ్ అని. ఫస్ట్ మనము ఆహ్లాద్ తీసుకున్నాము. ఆహ్లాద్, నీకు ఈ శ్లోక వచ్చు కదా? వచ్చు మాతాజీ. క్రోధాత్ భవతి, చెప్పు. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిర్భ్రంశాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. రాగద్వేష విముక్తైస్తు విషయానింద్రియశ్చరన్, ఆత్మవశ్యర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. వెరీ గుడ్. ఇక్కడ వరకు చాలు. 65th కూడా అయిపోయింది యాక్చువల్గా. ఇది చెప్పు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే, ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. మాతాజీ, కెన్ యూ అగైన్ మాతాజీ? చెప్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏంటి అంటే, ఇఫ్ యు నో గాడ్ తిష్టతే. ఇది ప్రసాదే సర్వ దుఃఖానాం. చెప్ప ఆహ్లాద్. ప్రసాదే సర్వ దుఃఖానాం, ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. నువ్వు ఇంగ్లీష్ లో చూడు. హానిరస్యోపజాయతే, ప్రసన్న చేతసో హ్యాశు, ప్రసన్న చేతసో హ్యాశు, హ్యా దీర్ఘం ఉంది, హ్యా ఈ ఏ పైన ఇట్లా బారుంది కాబట్టి హ్యాశు. చెప్పు. ప్రసన్న చేతసో హ్యాశు. ఏమైంది ఆహ్లాద్? బుద్ధి పర్యవతిష్ఠతే. బుద్ధి పర్యవతిష్ఠతే. ఇది ఇక్కడ ఏంటి యాక్చువల్గా అంటే, నీకు గాడ్ తెలిస్తే నీకు పీస్ కూడా తెలుస్తుంది. లైఫ్లో పీస్ కూడా ఎలా అనుభవించాలనేది తెలుస్తుంది అని. గాడ్ తెలియాలి ఫస్ట్. ఇఫ్ యు నో గాడ్ యూ విల్ గెట్ పీస్. యు నో పీస్ ఆల్సో. అది ఇక్కడ ఈ శ్లోక 65 శ్లోక అంతా అదే అన్నమాట. అదే ఇక్కడ చూడండి, ప్రసన్న చేతస ఆఫ్ ద హ్యాపీ మైండెడ్, ప్రశాంతమైన చిత్తంతో ఉంటావు అన్నమాట. ఎక్కడ? ఎప్పుడు? వెన్ యు నో గాడ్. నీకు ఎప్పుడు గాడ్ తెలుస్తుంది? నువ్వు ఎప్పుడైతే మెటీరియల్లో, ఒక చిన్న స్టోరీ చెప్తా, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఒక తేనెటీగంట అది
ఎగురుకుంటూ, తేనెటీగకి ఏంటి అది బాగా స్మెల్కి అలవాటు కదా. స్మెల్ ఏది, నోస్ అనేది ఒక సెన్స్ ఆర్గాన్ కదా. తేనెటీగకి అది చాలా ఎక్కువగా పనిచేస్తుంది అనమాట. ఒక్కొక్క యానిమల్కి ఒక్కొక్కటి సెన్స్ ఆర్గాన్ ఎక్కువ పెడతాడు. సో ఎందుకు అంటే వాటి ప్రీవియస్ లైఫ్లో అది ఆ సెన్స్ ఆర్గాన్ తోటి పడిపోతాయి, అవి డిగ్రేడ్ అయిపోతాయి. సో అందుకోసం అలా పుడతాయి. సో ఆ హనీబీ దానికి ఆ స్మెల్, అది మంచి స్మెల్ కోసం వెతుకుతూ వెళ్తుంది, ఎక్కడొస్తుంది అని. ఎందుకు, దానికి హనీ కావాలి కదా. ఆ స్మెల్ ఎక్కడొస్తే అక్కడ వెళ్ళి వాలుతుంది. ఈ తామర పువ్వు ఉంటుంది కదా, ఆ తామర పువ్వులో వెళ్ళి వాలుతుంది, మంచిగా హనీ మొత్తం పీలుస్తూ ఉంటది. అయితే చీకటి పడుతూ ఉంటది, అయినా పీలుస్తూ ఉంటది. అది దానికి వెళ్ళాలని అనిపించదు. అదేమనుకుంటది, ఇంకొంచెం పీలుస్తా, ఇప్పుడే మూసుకోదులే ఈ పువ్వు, ఇప్పుడే అంటే తామర పువ్వు ఇలా మూసుకుంటది అనమాట. అది కొన్ని పువ్వులు, ఏవైనా కొన్ని పువ్వులు స్మెల్ వచ్చేవి కొన్ని ఇలా ముడుచుకుంటాయి కొంచెం చీకటి పడిందంటే. సో ఆ చీకటి ఇంకా సరేలే, నేను తాగుకుంటూ ఇక్కడే ఉంటా, రేపు పొద్దుట ఎలా తెరుచుకుంటది కదా దాని రెక్కలు, అప్పుడు నేను ఎగిరిపోతానులే అని అనుకొని మంచిగా కూర్చొని అక్కడే తాగుతూ ఉంటది. చీకటి పడుతుంది, అది క్లోజ్ అయిపోతాయి, దాని పెటల్స్ అన్ని ఇలా క్లోజ్ చేసేసుకుంటది. సరే అది హనీబీ ఏమనుకుంటది అంటే, ఏం కాదులే, మార్నింగ్ లేచి వెళ్ళిపోతా, నేను ఇక్కడ పడుకుంటాను, మంచిగా తాగుకుంటూ ఆ స్మెల్ ఆస్వాదిస్తూ ఆ సెన్స్ ఆర్గాన్ని అంత బాగా అది పడగొట్టేస్తుంది దాన్ని. అలా ఉండిపోతుంది. అప్పుడు ఒక ఎలిఫెంట్ వచ్చి ఆ తామర పువ్వుని మొత్తం నోట్లో పెట్టేసుకొని తినేస్తుంది. సో అది తింటూ ఉంటే కూడా హనీబీ ఏమనుకుంటది, ఈ ఫ్లవర్ ఎక్కడికో వెళ్తుంది, ఇది ఎక్కడికి వెళ్తుందో అని అది హ్యాపీగా అట్లనే ఉండిపోతుంది, కానీ ఎట్ లాస్ట్ చనిపోతుంది. సో అలాగే నీ సెన్స్ ఆర్గాన్ నువ్వు కంట్రోల్లో పెట్టుకోకపోతే స్మాష్ అయిపోయింది ఇంకా నీ లైఫ్. అది నీ సెన్స్ ఆర్గాన్ని నువ్వు దగ్గర పెట్టుకోవాలి, ప్రశాంతంగా మంచిగా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు హాస్పిటల్లో ఉంటాడు, వాడు బెడ్ మీద ఐసీయూలో ఉంటాడు, వాడి ఏదో ట్రీట్మెంట్ అవుతుంది పాపం, వాడికి ఒక 10 lakhs ఖర్చు అవుతుంది. వాడిని తీసుకొచ్చి వేరే బెడ్లో వేరే నార్మల్ దాంట్లో పెడతారు అనమాట. పెడితే అందరు చుట్టాలు వచ్చి చూసిపోతూ ఉంటారు కదా, అరే మన ఫ్రెండ్ ముఖేష్ అంట, వాడు పాపం ఏదో అయింది, వాడికి ఏదో సంథింగ్ ప్రాబ్లం అయింది, ఆపరేషన్ అయిపోయింది, వాడు నార్మల్ రూమ్లో వచ్చాడు, మనం అందరం చూద్దాం పదా అని అందరు ఫ్రెండ్స్ వెళ్తారు. వాడికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు, అన్ని మంచి మంచి ఫ్రూట్స్ అవి ఇవి అన్ని పట్టుకొని వెళ్ళి వాడికి ఇస్తారు. ఇచ్చి అరే గెట్ వెల్ సూన్, అది ఇదని అన్ని చెప్తారనమాట. అన్నీ చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత, హాస్పిటల్ బయటికి వచ్చిన తర్వాత, వాళ్ళ సెన్స్ ఆర్గాన్ ఏది, ఆ స్మెల్, మిరపకాయ బజ్జీలు అక్కడ బయట వాడు సమోసాలు అవన్నీ వేయించుతూ ఉంటాడు, వాడు స్మెల్కి అట్రాక్ట్ అయ్యి, అంటే వాడు ఆ టైంలో బాగున్నాడు కదా, మంచిగా ఉన్నాడు, వాడి ఆర్గాన్స్ అన్ని బాగున్నాయి. సో వాడేంటి, వాడు పోయి మంచిగా బయటికి పోయి తింటూ ఉంటాడు అనమాట. ఆ మిరపకాయ బజ్జీలు, అవి ఇంకేంటి సమోసాలు, ఏవో ఆయిల్లో వేయించుతూ ఉంటే వాడికి ఆ కళ్ళకి అవి చాలా మంచిగా కనిపిస్తూ ఉంటాయి, వాడికి అట్రాక్టివ్గా తింటాడు వాడు. ఆ సెన్స్ ఆర్గాన్స్ నువ్వు అప్పుడు ఆ టైంలో కంట్రోల్లో పెట్టుకొని ఉంటే, నీకు నెక్స్ట్ దిశ ఏంటి, నెక్స్ట్ నువ్వు హాస్పిటల్లో వెళ్ళి జాయిన్ అవ్వవు వాళ్ళలాగా. నెక్స్ట్ వాడు జాయిన్ అయ్యేది వాడే, కానీ వాడు తెలియదు ఆ టైంలో. సో ఇప్పుడు హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నాడు, వాడు వెళ్ళేసి చక్కగా తింటూ ఉంటాడు. హ్యాపీనెస్ అట్లా అనమాట. వాడు తిండిలో వాడు అనుకుంటూ ఉంటాడు, దిస్ ఈజ్ అంటే నేను ఎంజాయ్ చేస్తున్నా అనుకుంటూ ఉంటాడు. కానీ నెక్స్ట్ సీన్ వాడికి తెలియదు, వాడు పోయి బెడ్లో పడుకుంటాడు. నెక్స్ట్ వీడు బాగా బయటకు వస్తాడు చూడు, వాళ్ళ ఫ్రెండ్ 10 lakhs పెట్టి ఖర్చు పెట్టి వాడు బాగా బయటకు వస్తాడు, వాడు ఫ్రూట్స్ తెచ్చి ఇస్తూ ఉంటాడు వీడికి. నెక్స్ట్ వాడు కూడా బయటికి రాగానే వాడు బాగా అయిపోయింది కదా, సో వాడు సెన్స్ ఆర్గాన్స్ వాడిని పిలుస్తూ ఉంటాయి, అవి ఇవి అన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. బయట సెన్స్ ఆర్గాన్స్ అన్ని పిలుస్తూ ఉంటాయి, టెల్లు అవి తిను, అక్కడ అది టంగ్ చెప్తూ ఉంటుంది, తిను బాగుంటుంది అది తిను అని చెప్తూ ఉంటుంది. స్మెల్ ముక్కు చెప్తూ ఉంటుంది, అరే మంచి స్మెల్ వస్తుంది అది తిను అని చెప్తూ ఉంటుంది. అలా నువ్వు అక్కడ కంట్రోలింగ్ లేకపోతే పడిపోతావు. సో నీ సెన్స్ ఆర్గాన్స్ ఎప్పుడైతే కృష్ణ మీద పెడతావో, అప్పుడు నీకు ఎప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది,
మంచి స్మెల్ వస్తూ ఉంటే పువ్వులు ఎక్కడైనా కనిపిస్తాయి, నేను ఈరోజు పూలు తీసుకెళ్ళి మంచిగా కృష్ణ డెకరేట్ చేస్తా, అలా అనిపిస్తూ ఉంటుంది. నీకు స్మెల్ తోటి మంచి ఫుడ్ వండాలని, అవి ఇవి ఏవి వండితే బాగుంటుందని అన్ని చూస్తుంటావు, కృష్ణ రెసిపీస్ చూస్తూ ఉంటావు, అన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటావు, యూట్యూబ్లో అయినా ఎక్కడైనా వెతుకుతూ ఉంటావు. ఇన్ని రోజులు నువ్వు వెతికినాయి అన్ని పిచ్చి పిచ్చి అన్ని వెతికినావు. ఇప్పుడు నీ నీ సెన్స్ ఆర్గాన్స్ వేరే చెప్తూ ఉంటది. ఎందుకు? నీ సెన్స్ ఆర్గాన్స్ అన్ని కృష్ణకి ఇచ్చేసావు. నువ్వు నీ ఇష్టం బాబు, నువ్వు ఏమన్నా చేయి, నువ్వు ఎట్లా చెప్తా అట్లా వింటా అని కృష్ణకి అప్పచెప్పాలి అంతే. సో ఈ 65 శ్లోక ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ మేనజా అని అడుగుదాం. మేనజా చెప్పు ఇది. మాతాజీ రిపీట్ చేస్తా. ప్రసాదే సర్వ దుఃఖానాం, ప్రసాదే సర్వ దుఃఖానాం, హానిరస్యోపజాయతే. హానిరస్యోపజాయతే. మీరు ఇక్కడ చూస్తూ చదవండి, ఓకే? ఇక్కడ ఉంది కదా, ఇది చూస్తుండండి, నేను చెప్తూ ఉంటా, మీరు ఇక్కడ చూస్తుండండి. ప్రసన్న చేతసో హ్యాశు, ప్రసన్న చేతస్యోప్యాసో హ్యాశు ప్యాశు బుద్ధి పర్యవతిష్ఠతే. బుద్ధి పర్యప్రతిష్ఠిత. వతిష్ఠతే, వెయిట్ బుద్ధి పర్యవతిష్ఠతే. బుద్ధి పరివయావశస్తే. పర్యవతిష్ఠతే. పరివశిష్ఠితే. ఇగో PARYA, పర్యవతిష్ఠతే. వశిష్ఠతే. ఓకే, నెక్స్ట్ మనం ఎవరిని అడుగుతారు? బాగా చెప్తున్నారు. ధ్రువ. మాతాజీ రిపీట్ చేస్తా. చెయ్యి. ప్రసాదే సర్వ దుఃఖానాం, ప్రసాదే సర్వ దుఃఖానాం, హానిరస్యోపజాయతే. హానిరస్యోపజాయతే. ప్రసన్న చేతసో హ్యాశు, ప్రసన్న చేతసో హాశు, బుద్ధి పర్యవతిష్ఠతే. బుద్ధి పర్యవతిష్ఠితే. వెరీ వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. చూడండి, ఇక్కడ భగవత్ కృప ద్వారా అన్ని దుఃఖాలు తొలగిపోయే పరమశాంతి లభిస్తుంది. నీకు ఎప్పుడు కృప, భగవంతుడి కృప ఉంటే నీకు అప్పుడే పీస్ఫుల్ దొరుకుతుంది. మరియు అలా ప్రసన్న చిత్తంతో ఉన్న వ్యక్తి యొక్క బుద్ధి శీఘ్రముగానే భగవంతుని యందు స్థిరంగా నిలుస్తుంది. అలాంటి వాడు మాత్రమే భగవంతుడి మీద మనసు పెట్టగలడు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ 66th శ్లోక is also very 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 important. ఎందుకు 66 శ్లోక ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీ సెన్సెస్, ఇప్పుడు ఎలిఫెంట్ ఉందనుకో, ఎలిఫెంట్కి ఎప్పుడు డిజైర్ ఏముంటుంది తెలుసా? టచ్ డిజైర్. దానికి వేరే ఆడ ఎలిఫెంట్ని టచ్ చేయాలని, ఆడ ఎలిఫెంట్కి ఏమో మగ ఎలిఫెంట్ని టచ్ చేయాలని, ఇది డిజైర్ ఎక్కువ ఉంటుందంట. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, మగ ఎలిఫెంట్ని పట్టాలంటే ఆడ ఎలిఫెంట్ యొక్క వాసన తగిలేటట్టు లేకపోతే అక్కడ పెడతారనమాట దానికి. సో అది ఉరుక్కుంటూ వస్తుంది, అందులో పడిపోతుంది. ఏదన్నా ఒక గోయి తవ్వుతారు, అందులో పడిపోతుంది. అదొక ట్రాప్ చేస్తారు. అట్లా అంటే సెన్స్ ఆర్గాన్స్ తోటి ట్రాప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు బీ చెప్పాను, హనీ బీ గురించి చెప్పాను, దాని సెన్స్ ఆర్గాన్ ఎలా ట్రాప్ లో పడుతుందో. ఇంకొకటి సౌండ్ తోటి మెలడీ. డియర్ ఉంటది కదా, డీర్ కి మెలడీ సౌండ్ అంటే చాలా ఇష్టం. అది ఎక్కడన్నా ఏదన్నా మంచి మెలడీ సౌండ్ వస్తే, అట్లాంటి సౌండ్ వస్తే అది అక్కడ అట్రాక్ట్ అయిపోతుంది, అక్కడికి వస్తుంది. సో అట్లా వేటగాడు ఏం చేస్తాడు, దాన్ని కాల్ చేస్తాడు, మంచి తీసుకెళ్ళి మంచి వండుకొని తింటారు. సో అట్లా పడిపోతుంది అది. ఫిష్కి ఏదైనా ఈటబుల్ థింగ్స్ పెడతారు, అది వచ్చి తింటూ ఉంటది కదా, కథం మంచిగా నెట్ పెడతారు, కథం పట్టేసుకుంటారు. అట్లా డిఫరెంట్ అన్నమాట. ఇప్పుడు మళ్ళా ఇంకొకటి ఏదో ఉంది చూసినావా, లైట్ పురుగులు అంటారు. అది లైట్ వచ్చిందనుకో, లైట్ ఉందనుకో, ఆ పురుగులన్నీ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి ఆ లైట్కి, దానికి అట్రాక్ట్ అయ్యి అట్లా సెన్స్ ఐస్ అన్నమాట. వాటికి ఐస్ తోటి ఆ లైట్ని చూసి
ఆ సెన్స్ ఆర్గాన్ తోటి అవి పడిపోతాయి, చచ్చిపోతాయి పాపం, లైట్ కి అట్రాక్ట్ అయ్యి. సో ఇలా నీ సెన్స్ ఆర్గాన్స్ ని నీకు నువ్వే బలి తీసుకుంటున్నావు అంట, చనిపోతావు నీకు నువ్వే. సో వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి, ప్రతి దానికి ఉరకకూడదు, యూజ్ చేయాలి నీ బ్రెయిన్ యూజ్ చేయాలి అని అంటే, నువ్వు ఇంటలెక్చువల్ గా ఆలోచించాలంటే నువ్వు ఫస్ట్ కృష్ణకి ప్రే చేయాలి, అప్పుడే నీకు నీ బుద్ధి బాగా పనిచేస్తుంది. ఇదంతా అదే యాక్చువల్గా ఈ శ్లోక అంతా దాని మీదనే. సో ఇది ఒకటి చదువుదాము. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. అది. సో ఇది ఎవరైనా అంటే రిపీట్ చేయడానికి ముందుకు వస్తే నేను వాళ్ళతో రిపీట్ చేస్తాను. ఓకే కృష్ణారాధ్య. ఓకే ఓకే వెయిట్ కృష్ణారాధ్య ఫస్ట్. ఎవరండి ఇంకొకరు? మేనజ అండ్ కృష్ణారాధ్య ఇద్దరు. మేనజ కృష్ణారాధ్య అన్మ్యూట్. నాస్తి బుద్ధిరయుక్తస్య బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఓకే, ఇంకెవరైనా ఇద్దరిని తీసుకుందాం మనము. ధ్రువ అండ్ వర్ణికని తీసుకుందాం. ధ్రువ అండ్ వర్ణిక. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఓకే, భవిష్య చెప్తుందంటే ఆ భవిష్య చెప్పు, తనకు తాను చెప్పేస్తుందంటే. నాస్తి బుద్ధిర్ అయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయత శాంతిర్ అశాంతస్య కుతః సుఖం. వెరీ నైస్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చెప్పగలరు? అతుల్య పడుకుంది పాపం. ట్రై చేస్తా. అది అని చెప్పు. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనః నచాభావయత శాంతిః అశాంతస్య కుతః సుఖం. అయిపోయింది టైం. ఈ శ్లోక రేపు నేను అందరినీ అడుగుతా. ఏది 65 and 66 ప్రతి ఒక్కరు చెప్పాలి. ఒకసారి మీరు ఇంట్లో ఒకసారి ప్రాక్టీస్ చేసుకొని రండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భగవద్గీత కి జై. శ్రీల ప్రభుపాదికి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందికి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే.